దేవా నీవేనా శరణము యెహోవా నీవేనా రక్షణ ప్రభు నీవేనా ఆధారం దేవ నీవే నా ఆశ్రయము కరుణించు దేవా కరుణించు దేవా కరుణాలవాల నీవే రోదిని పరాదిని నీవే రోదిని పాపిని నిరాశ్రయను నీవేనా అరుణోదయము అరుణోదయము దేవ నీవే నా ఆశ్రయము రాజాది రాజా రాజాది రాజా గణపరచెదను నీ నా సంతించెదను నీ నామం సన్నుతించెదను మహోన్నతుడా నీ నామమును నీ కీర్తిని కొనియాడెదను కొనియాడెదను దేవ నీవే నా ఆశ్రయము దేవని నా చరణము యెహోవా నీవే నా రక్షణ ప్రభు నీవే నా ఆధారం దేవ నీవే నా ఆశ్రయం. థ్యాంక్ యూ. అందరికీ వందనాలు మా. చక్కటి పాట పాడి వినిపించారు. అమృత సిస్టర్కి వందనాలు చెల్లిస్తున్నాం. అవును, దేవుడే మనకి ఆశ్రయము, ఆధారము, సమస్తము ఆయనే కదా. చాలా అక్కడక్కడ వినిపించలేదమ్మా సరిగా, వాయిస్ బ్రేక్ అయింది మధ్యలో. చక్కగా పాడారు, మంచి వాయిస్, మంచి పాట పాడారు. మరి ఇప్పుడు ఇంటర్నెట్ ప్రాబ్లం అంటే ఓకే ఓకే, మధ్యలో అసలు కొన్ని పదాలు ఏమి వినిపించలే. అవునా? చక్కగా పాడావు. అయితే పాట పూర్తిగా అర్థం కాలే అసలు. అయ్యో. ఓకే, అపర్ణ సిస్టర్ ఇప్పుడు మనకి వాక్యం అందిస్తారు. అపర్ణ సిస్టర్. ఆంటీ వందనాలు ఆంటీ. వందనాలు. ఆంటీ స్టార్ట్ చేస్తారా? చేయండి. ఓకే. ప్రభు నామంలో అందరికీ వందనాలు. నా పేరు అపర్ణ. మా ఫ్యామిలీ అంతా ఎస్ఐ వారియర్ గ్రూప్ కి, కెజి ఆంటీ వాళ్ళకి బాగా సుపరిచితమే.
మనోన్మణి ఆంటీ, సారక్క, అమృతవల్లి ఆంటీ, ఆంటీ సారీ, నేను మిమ్మల్ని ఇప్పుడే వస్తున్నాను. ఆ అందరు కోవిడ్ నుంచి మేము మా ఫ్యామిలీ అంతా, కెసి ఆంటీ వాళ్ళైతే ఎప్పటి నుంచో మా అత్తగారు వాళ్ళందరికీ బాగా తెలుసు. అలాగే నేను పెళ్ళైన తర్వాత నేను ప్రభువుని నమ్ముకున్నాను. మరి కోవిడ్ లో ఎస్టేర్ వారియర్ గ్రూప్ లో అందరూ మా కోసం ప్రేయర్ చేసిన విషయం మా వదిన చెప్పారు, ఆంటీ చెప్పారు, మళ్ళీ నేను చెప్తున్నాను. ఎందుకంటే ప్రభు ఇచ్చిన జీవము, ప్రభు ఇచ్చిన కృప మేము సంతోషంగా అనుభవిస్తున్నాము. అలాగే ఆయన కృప పొందటానికి మా ప్రార్థనలతో పాటు మీ అందరి ప్రేయర్స్ కూడా మా కుటుంబం పక్షంగా ఉన్నందుకు నిజంగా మీ అందరికీ కూడా థ్యాంక్ యూ సో మచ్ వన్స్ అగైన్. అలాగే ప్రభు మా పట్ల ఎంతో కృప చూపిస్తూ ఉన్నాడు. అందుని బట్టి ప్రభువుకి వందనాలు తెలియజేసుకుంటున్నాను. అలాగే అలాగే ఒక చిన్న విషయం చెప్దాం అనుకున్నాను నేను. మా మా వదిన మొన్న చెప్తా మా మరిది జోపి ఇట్లాగా రక్షణ పొందాడు, సాల్వేషన్ గురించి అడిగాము, ప్రేయర్ చేయండి అని. ప్రభు దయ వల్ల రక్షించబడ్డాడు. అలాగే తనకు పిల్లలు కావాలని అడిగాము. అలాగే జైవీణ మా లాస్ట్ మా మరదలు తను డెలివరీస్ లో మేము ప్రేయర్ రిక్వెస్ట్ చేసినప్పుడు అందరూ ప్రేయర్ చేశారు. దీస్ ఆర్ ఆల్ ద విక్టరీస్ గివెన్ బై ద గాడ్. మేము ఇవన్నీ కూడా వీఆర్ సో హ్యాపీ. మా హ్యాపీనెస్ కి మీ ప్రేయర్స్ ఎంతో కారణం అని నేను ఒకసారి మళ్ళీ చెప్తున్నాను. అయితే ఇది నేను మళ్ళీ ఎందుకు చెప్తున్నానంటే మా మమ్మీ, మా డాడీ, మా అమ్మమ్మ, నేను అన్యురాల్ని. ప్రభు దయ వల్ల మ్యారేజ్ తర్వాత నేను రక్షింపబడ్డాను. అయితే మనకి థర్డ్ ఫ్రైడే ప్రేయర్స్ జరుగుతూ ఉంటాయి కదా, వాటిలో నేను మనోన్మణి ఆంటీ ప్రేయర్ చేస్తున్నప్పుడు, సారక్క ప్రేయర్ చేస్తున్నప్పుడు, ఇంకా కొంతమంది ఆంటీ వాళ్ళు కెసి ఆంటీ ప్రేయర్ చేస్తున్నప్పుడు నేను వింటున్నాను. అమ్మని, నాన్నని, అమ్మమ్మని కూడా మర్చిపోకుండా ప్రేయర్ చేస్తున్నారు. నిజంగా దానికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ముందు విక్టరీస్ లాగానే అమ్మ నాన్న కూడా అస్మానం ఆగిపోతుందండి, మీకు ఆగిపోతుందా? లేదు లేదు, బాగా వస్తుందమ్మా, బాగా వస్తుంది మాకు. మీ నెట్ ప్రాబ్లం ఉంటది మా జయలక్ష్మి గారు. ఓకేనా ఆంటీ? జయలక్ష్మి అండి, అదే అంటే వస్తుందండి, ఆగిపోతుంది, వస్తుంది, ఆగిపోతుంది. వస్తుంది వస్తుంది వస్తుంది, ఏం కట్ అవ్వట్లేదు, బాగా వస్తుంది. ఆమెకి ఏదో ప్రాబ్లం ఉంది పాపం. అదే చేస్తారు చేస్తారు. ఓకే. అమ్మ వాళ్ళు కూడా రక్షింపబడతారు అని ఇట్లాగా నేను దీని గురించి కూడా ఇలా ఒక హ్యాపీ డే తొందరలో వస్తుందేమో అని చెప్పి నాకు అనిపించింది అనమాట. మా పేరెంట్స్ గురించి, అమ్మమ్మ గురించి కూడా ప్లీజ్ కంటిన్యూ అండ్ అప్హోల్డ్ ఇన్ యువర్ ప్రేయర్స్. అలాగే నేను ఒక బిగినర్ ని, నాకు అంత లోతైన వాక్యం కాదు, అంత ఎక్కువేం తెలియదు. బట్ ప్రభు ప్రేమించి నన్ను ఆయన కుటుంబంలోకి నన్ను కూడా యాక్సెప్ట్ చేశాడు. అది ఆయన కనికరం, ఆయన కృప. అలాగే ఇప్పుడు వాక్యం పంచుకోవటానికి ముందుగా దేవుడు నాకు ఇచ్చిన ఆపర్చునిటీని బట్టి దేవునికి వందనాలు. ఇంకా మరి కెసి ఆంటీకి మరొకసారి థ్యాంక్ యూ చెప్తున్నాను. ఆంటీ, కెసి ఆంటీ థ్యాంక్ యూ. ఇంకా గ్రూప్ లో ఉన్న వారందరికి కూడా థ్యాంక్ యూ సో మచ్. ఇంకా ఈ సాయంకాల వేళ సమయంలో ఒక చిన్న మాట మనము ప్రభు వాక్యం షేర్ చేసుకోవటానికి, ఇది జస్ట్ నా థాట్ మాత్రమే. దేవుడు సహాయం చేయాలని నేను ఒకసారి ప్రేయర్ చిన్న ప్రార్థన చేసుకున్నాము. మహిమ కలిగిన దేవా, కృప కలిగిన ప్రభా, యేసయ్య మీకే వందనాలు, స్తుతులు, స్తోత్రాలు తండ్రి. అయ్యా తండ్రి, దూరస్తురాలైన నన్ను తండ్రి ప్రభా,
అయ్యా మీరే సమీపంగా నా హృదయం దాకా, నా హృదయంలోకి రావటానికి తండ్రి, మిమ్మల్ని నేను రక్షకుడుగా అంగీకరించుకోవటానికి తండ్రి, అయ్యా తండ్రి ఒకే ఒక్క లైఫ్ తండ్రి ప్రభా, దానిలో మరి రక్షకుడుగా మిమ్మల్ని అంగీకరించి మా ప్రభు బిడ్డగా తండ్రి ప్రభా కొనసాగిపోవటానికి మీరిచ్చిన ధన్యత్వాన్ని బట్టి తండ్రి ఎంతగానో తండ్రి, అవును ప్రభా స్తుతించుకుంటున్నాం తండ్రి. ఇంత గొప్ప రక్షణకు కారణాభూతుడైనటువంటి ప్రియ ప్రభువుని బట్టి మీకే స్తుతి స్తోత్రాలు అర్పించుకుంటూ తండ్రి ప్రభా, అయ్యా తండ్రి మరి దేవా మరి ఆ మీ వాక్యం పంచుకుంటుండగా తండ్రి ప్రభా, కాని మాట నా నోట పలకకుండా తండ్రి మీరు సహాయం చేయమని, మీ ఆత్మతో నన్ను నింపమని, నడిపించమని, మీకు మహిమకరంగా కృప చూపించమని సహాయం చేయమని వేడుకుంటూ యేసు ప్రభు దివ్యమైన నామంలో తండ్రి ప్రార్థించుకొని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఆమేన్. 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 నాకు 2 పిల్లలండి. ఆ పెద్ద బాబు 10th క్లాస్ చదువుతున్నాడు. రెండో బాబు 8th క్లాస్ చదువుతున్నాడు. ఆ మా పిల్లల రక్షణ గురించి కూడా ప్రేయర్ చేయండి. ఆ అలాగే ముందుగా ప్రభు వాక్యంలోకి మనము సామెతలు 139వ సాము 139వ కీర్తన సారీ కీర్తనలు 139వ కీర్తన మొదటి నుంచి 4 వచనాలు ఒకసారి చదువుకుందాము. యెహోవా నీవు నన్ను పరిశోధించి తెలుసుకొని ఉన్నావు. నేను కూర్చుండుట నేను లేచుట నీకు తెలియను. నాకు తలంపు పుట్టక మునిపే నీవు నా మనస్సు గ్రహించుచున్నావు. నా నడకను నా పడకను నీవు పరిశీలన చేసి ఉన్నావు. నా చర్యలన్నిటినీ నీవు బాగుగా తెలుసుకొని ఉన్నావు. యెహోవా మాట నా నాలుకకు రాక మునిపే అది నీకు పూర్తిగా తెలిసే ఉన్నది. అలాగే మొదటి సమూయేలు గ్రంథము 13వ అధ్యాయము 19వ వచనం ఒకసారి చదువుకుందాము. మొదటి సమూయేలు 13వ అధ్యాయము 19. హెబ్రీలు కత్తులను ఈటెలను చేయించుకుందురేమో అని ఫిలిస్తీన్లు ఇజ్రాయెల్ దేశమందంతటా కమ్మరవాండ్రు లేకుండా చేసి ఉంది. అలాగే ఇంకొక వాక్యము మొదటి సమూయేలు 17వ అధ్యాయము 47వ వచనము. మొదటి సమూయేలు 17వ అధ్యాయము 47వ వచనము. అప్పుడు యెహోవా కత్తి చేతను ఈట చేతను రక్షించువాడు కాదని ఈ దండు వారందరూ తెలుసుకుందురు. యుద్ధము యెహోవాదే. ఈ వాక్య భాగంలో ప్రభు సహాయం కొరకు ఇంకొక చిన్న ప్రేయర్ చేసుకున్నాము. ప్రభా మరి వాక్యాలన్నీ దేవా మరి మీరు ఇచ్చిన తలంపులు ప్రభా మీరే నడిపించమని కృప చూపించమని మరి ఒకసారి సహాయం చేయమని యేసు ప్రభు దివ్యమైన నామంలో ప్రార్థించుకొని అడిగి వేడుకుంటున్నాం తండ్రి. ఇక్కడ ఉన్న వాళ్ళందరూ సో ఎక్స్పీరియన్స్డ్. ముందు చెప్పాను నేను చాలా నాకు చాలా లిటిల్ ఏజ్ నాది, స్పిరిచువల్ ఏజ్. అలాగే మేబీ ఉన్న వాళ్ళలో కొంచెం చిన్నదాన్నేమో. ఏదైనా తప్పులుంటే క్షమించండి. నేను ఇవి చదివినప్పుడు నాకు ఈ తలంపు వచ్చినప్పుడు నాకు దావీదు గురించి, సౌలు గురించి, ఇజ్రాయెల్ కంట్రీ గురించి మనము ఫ్రీక్వెంట్ గా మనము తెలుసుకుంటూనే ఉంటాము. మనందరికీ తెలిసిన విషయాలే. ఈ రోజు నేను గులియాత్ మీద దావీదుకు చేసిన విక్టరీ అవన్నీ మనకు తెలుసు. అయితే దేవుడు నాకు ఇచ్చిన తలంపు ఏంటంటే 130 కీర్తనలో 39వ కీర్తనలో మనం కూర్చోటం, మనం నుంచోటం, మన పడక, మన మనసు, హృదయము, వాట్ నాట్ ఎవ్రీథింగ్ అన్ని కూడా దేవుడికి తెలుసు. దేవుడు పరిశీలిస్తూనే ఉన్నాడు. ప్రభువు ఒక మనిషిని పరిశీలించగలడు, ఒక దేశాన్ని పరిశీలించగలడు, ప్రపంచాన్ని కూడా ఒకేసారి పరిశీలించగలడు. అంత గొప్ప ప్రభువు మన ప్రభువు. అయితే మరి ఇక్కడ
హెబ్రీలను అంటే ఇజ్రాయెల్ కంట్రీని ఎట్లా అయినా సరే ఓడించాలి అని ఫస్ట్ నుంచి ఇప్పటి వరకు ఫ్యూచర్ లో కూడా వాళ్ళ మీద ఆ ఏదో ఒక ప్లాన్ వేస్తూనే ఉంటాడు సాతాను. అది ఆ ఆ ఫిలిస్తీన్లు కావచ్చు, అమ్మోనీయులు కావచ్చు, ఇంకా ఎవరైనా కావచ్చు. సాతాను దేవుని పిల్లలకి యుద్ధం మనకి తెలిసిన విషయమే. అయితే ఇక్కడ సౌలు ముందుగా నిర్ణయించబడ్డాడు. ఇక్కడ ఇక్కడ ఉన్న ఈ కత్తులు, ఈటెలు ఇవన్నీ కూడా లేకుండా చేసిన స్థితి. నాకు అనిపిస్తుంది ముందు అసలు దీనికి ముందు సౌలు ఎలా ఉన్నాడు? సౌలు స్థితి దేవునితో ఎలా ఉంది? సౌలు స్థితి దేవునితో దూరంగా ఉంది. ఎంత దూరంగా ఉంది అనంటే అర్పించకూడని బలి అర్పించేసి అయ్యో ఇది రాంగ్ అని తెలుసుకోలేనంత దూరంగా ఉంది. అలాగే సమూయేలు సౌలు నీ రాజ్యం నిలువదు, నీకు ఇది ఉండదు అని బాధపడుతుంటే ఆ బాధని గ్రహించుకోలేనంత దూరంగా సౌలు ఉన్నాడు. అయితే అంతేకాదు ప్రభు విషయంలో దూరంగా ఉన్నాడు. కనపడుతున్న సమూయేలు విషయంలో దూరంగా ఉన్నాడు. దేవుడు ఏ రాజ్యాన్ని అయితే అప్పగించాడో ఆ రాజ్యాన్ని సరిగ్గా చూసుకునే విషయంలో కూడా సౌలు దూరంగానే ఉన్నాడు. అంటే ఎందుకు చెప్తున్నానంటే గిబియాకి తను వెళ్ళిపోయాడు సౌలు. అయితే ఈ ఫిలిస్తీన్లు 3 గుంపులుగా వెళ్ళారు. అయితే వాళ్ళ ప్లాన్ ఏదైతే ఉందో అసలు వీళ్ళని మనము హతమార్చాలి అనంటే వీళ్ళకి ఆర్మ్డ్ పవర్ వాటెవర్ ఇప్పుడు ఏదైతే మనకు తెలిసిన టెక్నాలజీ అయితే అప్పుడు కత్తులు, ఈటెలు మాత్రమే వాళ్ళకున్న ఆర్మ్డ్ పవర్. అయితే అవి లేకుండా చేస్తే బాగుండని అనుకున్నారేమో. వాళ్ళు అనుకున్నది 100% చేసేసారు. అపోనెంట్ ఇజ్రాయెల్ కంట్రీని 100% వి వన్ ఇజ్రాయెల్ అని చెప్పేసి వాళ్ళు ఆ రాజు బాగా కాన్ఫిడెంట్ గా ఫస్ట్ అపోనెంట్ కంట్రీని ఆర్మ్డ్ పవర్ లేకుండా చేసేసాడు. ఏ వెపన్స్ లేకుండా చేసేసాడు. అందుకని మాకు విక్టరీ 100% అని అనుకున్నాడు. అంతేకాదు వాళ్ళ కంట్రీలో కూడా గొలియాతుని రెడీ చేసేసుకున్నారు వాళ్ళు. గొలియాతు ఎలాంటి వాడు, ఎంత ఎత్తు, ఎంత వెయిట్, ఎంత పరాక్రమం మనకు అన్ని తెలుసు కదా. త్రూ ద గొలియాత్ వాళ్ళు ఫిలిస్తీన్లు ఎలా చెప్తున్నారు అనంటే ఇట్స్ ఆల్రెడీ విక్టరీ డిక్లేర్డ్. రండి, డిక్లేర్ చేసిన విక్టరీలో ఒక చిన్న యుద్ధం ఏమైనా చేస్తారా అంటే వాళ్ళు ఎంత కాన్ఫిడెంట్ గా ఉన్నారు అంటే ఇక ఇజ్రాయెల్ అయిపోయింది, ఇజ్రాయెల్ మా చేతిలో ఉంది, ఇది వాళ్ళ స్థితి. అయితే మన దేవుడు గొప్ప దేవుడు. ఇజ్రాయెల్ కంట్రీని దేవుడు ఎవ్వరికీ అప్పచెప్పడు. ఆయన కన్నులలో ఆయన స్వాస్థ్యమైన ఇజ్రాయెల్ కంట్రీని ప్రభువు మరి ఎలా కాపాడుతాడో, ఎన్నిసార్లు కాపాడుతాడో అది మనము కాపాడుతూనే ఉంటాడు. అయితే ఆ కాపాడుతునే విధానంలో కొంతమందిని ప్రభువుకి చాలా దగ్గరగా ఉన్న వాళ్ళని ఎంతో ఉపయోగించుకున్నాడు దేవుడు. నేను ఈ రోజు అనుకున్నది ఏంటి అనంటే ప్రభువుకి దగ్గరగా ఉండటము, హోల్డింగ్ ద గాడ్ ఇన్ ఎవ్రీ సిట్యుయేషన్. నేను ఇది ఇలాగ అనుకున్నాను అనమాట. ఇది నాకు వచ్చిన తలంపు ఇది. అయితే ఇంత కాన్ఫిడెన్స్ లేని స్థితిలో మరి ఆ ఒక్క దావీదే ఎందుకు ఏర్పరచబడ్డాడు? దావీదు ఆ ఒక్క రోజు వచ్చేసి వడిసెలు తీసేసుకొని అది జరిగిందా? జరగలేదు. ఎట్టి పరిస్థితిలో జరగలేదు. ఒకసారి కెసియాంటి వాక్యం చెప్తుంటేనే నేను విన్నాను. హీ వాజ్ ఎ రిజెక్టెడ్ బాయ్. ఎలియాబుకు తర్వాత వాళ్ళందరికీ ఉన్న ప్రయారిటీ దావీదుకి లేదు. అయితే మరి దావీదు తల్లి గురించి అయితే ఎక్కడా లేదు. కానీ మరి నేనైతే అనుకుంటాను తల్లి దగ్గర నుంచి పిల్లలు ఎంతో నేర్చుకుంటారు. ఆమె ప్రభుతో చాలా బాగా ఉన్నదేమో అని నాకు అనిపిస్తూ ఉంటది.
అది బైబిల్‌లో అయితే ఎక్కడ ఆయన తల్లి గురించి మాట్లాడలేదు కానీ, అయితే దావీదు విక్టరీ గొలియాత్‌తో స్టార్ట్ అవ్వలేదు. ఆహ్, అసలు ఆల్రెడీ 16 అధ్యాయంలో దావీదు ఇంట్రడక్షన్‌లో నేను ఫస్ట్ టైమ్ చదివినప్పుడు మరి నేను అంధురాలినని చెప్పాను గదా! నేను అంతకుముందు మరి సినిమాలు అట్లన్నా చూసేదాన్ని గదా! ఫస్ట్ టైమ్ నేను బైబిల్‌లో ఇదంతా చదివేటప్పుడు నాకు ఈ డిస్క్రిప్షను ఆహ్, నాకు దేవుడు సమూయేలు వీళ్ళ అని చెప్తున్నప్పుడు, దావీదు గురించి చక్కని నేత్రాలు కలిగిన వాడు ఇట్లా చెప్తున్నప్పుడు, ఇదంతా గూడా మన లోకల్‌లో చూసే సినిమాలు ఇవన్నీ గూడా ఇట్స్ ఈ డిస్క్రిప్షన్ ఇవన్నీ ఇట్లా మనం ఏదో అనుకుంటాము. అసలు దేవుడే ఒక మనిషిని ఇట్లా వివరిస్తున్నాడేంటి అని నేను చాలా ఎక్సైట్‌మెంట్ అంటే కొత్తల్లో అన్నమాట. ఎప్పుడు ప్రభువు ఈ ఎ ప్రభువు యేసుక్రీస్తు ప్రభువు దేవుడు నా రక్షకుడు అని నేను బాప్తిజం తీసుకోక 7 ఇయర్స్ ముందే నాకు తెలుసు కానీ, ఆ రోజు నుంచి నేనెప్పుడు సినిమాలు చూడలేదు. కాకపోతే నా యంగ్ ఏజ్‌లో, నా చైల్డ్‌హుడ్‌లో నేను అలా నాకనిపిచ్చిందనమాట. అయితే ఈ ఈ ఈ ప్రభువు దావీదుని ఎందుకు ఎలియాబు వై నాట్ ఎలియాబ్? వై సో డేవిడ్? అని నాకు చాలా అనిపిచ్చిందనమాట. నాకనిపిచ్చింది దావీదు ఎప్పుడు ప్రభువుకి చాలా దగ్గరగా ఉన్నాడు. గొర్రెలతో ఉన్నప్పుడు దగ్గరగా ఉన్నాడు. సింహం వచ్చినప్పుడు ప్రభువుకి దగ్గరగా ఉన్నాడు. ఎలుగుబంటొచ్చినప్పుడు ప్రభువుకి దగ్గరగా ఉన్నాడు. అదొక విక్టరీ అని, అది నార్మల్ మ్యాన్ చేయలేడని, తనని తను రివీల్ చేసుకున్నవాడు, అనవసరంగా రివీల్ చేసుకున్నవాడు కాదు దావీదు. కానీ ప్రభు చూసాడు దావీదుని. కానీ ప్రభు ఏర్పరచుకున్నాడు. ఎట్లా అంటే ఒక ఒక గ్రేట్ విక్టరీలో ఈ రోజు కూడా ఇజ్రాయెల్స్ గ్రేట్‌గా చెప్పుకునే గొలియాతు మీద విక్టరీలో దావీదుని ప్రభువు వాడుకున్నాడు. ప్రభు దావీదు ప్రభువుని ఎంత ప్రేమిస్తున్నాడో, ప్రభువు కూడా దావీదుని అంతగా ప్రేమించాడు. ఈ విషయాలు మనం ముందుకు వెళ్తూ ఉండగా మనకు ఇంకా బాగా తెలుస్తూ ఉంటుంది. అయితే మరి విక్టరీ వచ్చేసింది. అదేంటి దావీదు తర్వాత ఆహ్, కొన్ని మోసాలకు గురయ్యాడు. కొన్ని యుద్ధాల్లో గెలుచుకున్నాడు. అలాగే సౌలు చేత తరం పడ్డాడు. మనకి ఈ విషయాలన్నీ తెలుసు. అయితే మొన్న మా మీటింగ్స్ జరిగినప్పుడు రత్నాకర్ అన్న ఈ మాట చెప్పారన్నమాట. దావీదు తరిమాడు. సౌలు దావీదుని ఎంత వరకు తరిమాడు అనంటే సింహాసనం ఎక్కేంత వరకు తరిమాడు. అయితే ఆహ్, మరి తరిమేటప్పుడు ఆ సింహాసనం ఇట్లా అయన్నీ ఏం తెలీదు. ఎవ్రీ డే, ఎవ్రీ మినిట్ ప్రభువుని పట్టుకోవటం మటుకు దావీదుకి తెలుసు. ఆహ్, అది ఎట్లాగా తెలుస్తుంది? సౌలు మరి పట్టుకుంటాడు గదా! సౌలుని చెంగుని ఇంత 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 కట్ చేసినప్పుడు అవన్నీ గూడా ప్రభువు అభిషేకించిన వాడిని నేను ముట్టకూడదు. ఇవన్నీ దావీదుకి ఎట్లా తెలుసు? 1 డేలో, 1 షాట్‌లో లేకపోతే 1 ఇన్సిడెంట్‌లో ఎవ్వరు గూడా ఆహ్, ప్రభువుని తెలుసుకోలేరు. ఎవ్రీ డే ప్రభువుతో సహవాసము ఎట్లా అంటే అది మన పిల్లలు పుట్టినప్పుడు ఒక సైజులో ఒక దీంట్లో ఉంటారు. ఎదిగే కొద్దీ 1 డేలో జరుగుతదా? అసలు జరగదది. ఎవ్రీ డే గ్రోత్ ఈస్ ఎవ్రీ డే అన్నమాట. అలాగా దావీదు ఎవ్రీ డే ప్రభువుతో ఒక గుడ్ రిలేషన్‌షిప్‌లో మెయింటైన్ అవుతూనే ఉన్నాడన్నమాట. ఆహ్, అది నాకు చాలా ఆశ్చర్యంగా ఉంటది. అయితే మరి ఆహ్, దావీదు రాజైపోయాడు. మరి రాజైపోయిన తర్వాత మళ్ళీ కొన్ని యుద్ధాలు జరిగినాయి. మళ్ళీ కొన్ని విజయాలు పొందుకున్నాడు. విజయాలు పొందుకుంటున్నప్పుడు దావీదు కూడా మనలాంటి మనిషే. దావీదు ఉన్నది కృపాకాలంలో కాదు. దావీదు ఉన్నది ధర్మశాస్త్ర కాలంలో. అయితే మరి ధర్మశాస్త్ర కాలంలో కంటికి కన్ను, పంటికి పన్ను. ఇలాంటి మనం కృపాకాలంలో ఉంటాం కాబట్టి వి యూజ్ ద గ్రేస్ చాలా నేనైతే
ఆ ఆ గ్రేస్ ని 100% నేను యూస్ చేసుకుంటాను అనమాట. ఇది నేను చేయకుండా ప్రభా నేను చేయలేకపోయాను ప్రభా నన్ను క్షమించయ్యా అని అడిగేస్తూ ఉంటాను అనమాట నేను. ఆ చెయ్యాలి కదా అని మనసు అనిపిస్తూ ఉంటది. ఏదో మరి మొత్తానికి ఐ కెన్ ఈజీలీ అన్నమాట. అలాంటి గ్రేస్ ని మనము ఎంత ఆ మనము అనుభవిస్తూ ఉంటూ ఉంటాము. ఎవ్రీ డేలో మనం ప్రతి ఒక్కళ్ళు కూడా ఆయన కృపను అనుభవిస్తూనే ఆయనలో సంతోషం పొందుకుంటా ఉంటున్నాం అన్నమాట. అయితే అప్పుడు కృప లేదా? అప్పుడు కూడా కృప ఉంది. మరైతే ఆ ధర్మశాస్త్ర కాలంలో దావీదు ఎలా ఉన్నాడు అనంటే, దేవునికి ఎంత దగ్గరగా ఉన్నాడు అనంటే, ఎన్నో విజయాలు ఆహ్, అన్ని పొందుకుంటూ వస్తున్న సమయంలో దావీదు గూడా ఒకరోజు పడిపోయాడు. ఒక్కరోజే పడిపోయాడా? నాకు నాకు తెలిసినంత వరకు ఒక 3 సార్లు ప్రభువు పడిపోయాడు. అంటే దావీదు కూడా పడిపోవటానికి ఆస్కారం ఉన్నప్పుడు తన స్పిరిచువల్ లైఫ్‌లో పడిపోయాడు. అయితే రీకనెక్టింగ్ ద గాడ్, రెస్టోరింగ్ ద గాడ్స్ లవ్ ఇన్ హిస్ లైఫ్ అనేది దావీదు దగ్గర నుంచి మనము 100% కూడా మనం నేర్చుకుంటూ ఉండాలి అని అనిపిస్తదనమాట నాకు. బెత్షెబా విషయంలో దావీదు మరి పడిపోయిన విషయం మనందరికీ బాగా తెలుసు. అయితే ఆహ్, ఆ బెత్షెబా విషయంలో ఆయన రెక్టిఫికేషన్ చేసుకున్నాడు అన్న విషయము మనకి ఎలా తెలుస్తుంది అనంటే, 2 సమూయేలు 21వ అధ్యాయము 17వ వచనము. ఆహ్, దాంట్లో 2 సమూయేలు 21వ అధ్యాయము 17వ వచనం. సెరూయా కుమారుడైన అబీషై ఆదుకొని ఆ ఫిలిష్తీయుని కొట్టి చంపి దావీదు జనులు దీన్ని చూచి ఇశ్రాయేలీయులకు దీపమగు నీవు ఆరిపోకుండునట్లు నీవు ఇక మీదట మాతో కూడా యుద్ధమునకు రావద్దని అతనితో ప్రమాణము చేయించిరి. యుద్ధానికి వెళ్లకుండా పాపంలో పడిపోయిన దావీదు ఇక్కడ ఏజింగ్ వచ్చింది ఆయనకి. ఆయన యుద్ధానికి వెళ్ళేటువంటి ఫిజికల్ స్ట్రెంగ్త్ ఆయనకి లేదు. అయినా ఆయన యుద్ధానికి వెళ్లకుండా లేడు. ఈ విషయము అక్కడ ఆయనతో ఉన్న వాళ్ళు గ్రహించి అభిషేక్ రిక్వెస్ట్ చేస్తున్నాడు. ఏమని? ప్లీజ్ డోంట్ కమ్. యు ఆర్ ద లైట్ ఆఫ్ ద ఇజ్రాయెల్. నువ్వు రావద్దు. నువ్వు యుద్ధానికి రావద్దు. అంటే యుద్ధానికి వెళ్తూనే ఉన్నాడు. ఆయన ఒకసారి చేసిన తప్పుని హి డిడ్ంట్ రిపీట్ ఇట్ అగైన్ అని నాకు ఈ వాక్యం ద్వారా తెలుస్తూ ఉంటుందన్నమాట. అయితే మరి ఇంకొకసారి పడిపోయాడు ఆయన. ఎట్లా అంటే సౌలుని కరెక్ట్ గా తన తండ్రి పితరుల దగ్గర చేర్చకుండా సౌలు అస్థికులను, యోనాతాను అస్థికులను దావీదు ఆనర్ చేయకపోవటము దేవుడికి ఇష్టం లేనప్పుడు దేవుడు 3 years కరువు పంపించిన విషయం మనకు తెలిసిందే. మరి ఆ ఆ వెంటనే దావీదు దగ్గర ఉన్న విషయము ప్రభువు హెచ్చరిస్తాడు. మనకు కూడా ఏదైనా ఒక ప్రాబ్లం వస్తుంది అని అంటే ఒక గద్దింపు వస్తది, ఒక హెచ్చరిక వస్తది. ఇప్పుడు పిల్లల్ని మనము ఏదైనా విషయం మనం మాట్లాడేటప్పుడు స్టార్టింగ్ నేనైతే చాలా గట్టిగా అరుస్తాను అనమాట. అంటే 1 time 2 time 3 time ఎన్నిసార్లు చెప్పాలి మీకు అసలు అని చెప్పేసి నేను చాలా గట్టిగా అరుస్తాను అనమాట. ఆ గట్టిగా షౌట్ చేసేది ఫస్ట్ టైం వింటే రాదు కదా, ఎందుకు మీరు ఇలా చేస్తారు అని చెప్పి నా పిల్లల్ని ఊరికే నేను అంటూ ఉంటాను అనమాట. అసలు పిల్లల్ని పెంచుతూ ఉంటే వాళ్ళు మనం చెప్పిన మాట వినకుండా అలాగా నెగ్లెక్ట్ చేస్తా ఉంటే నిజంగా ఈ మ్యారేజ్ సిస్టమ్ ని, ఈ పిల్లలు అనే అనుభవాన్ని ఆ పిల్లలు మనల్ని ఇట్లా నెగ్లెక్ట్ చేస్తా ఉన్నప్పుడు, మాట విననప్పుడు నిజమైన ప్రభువుని మనం ఎంత నెగ్లెక్ట్ చేస్తామా, మనం ఎలా ఉంటామా అని నాకు ఎవ్రీడే పిల్లలతో ఉంటున్న వాటిల్లో
ఎస్, నేను కూడా ఇలాగే ఉన్నాను కదా ప్రభా నీతో. అందుకనే ఈ రోజు నాకు వీళ్ళు ఈ మాట వినట్లేదు, ఇది ఇలా ఉంది కదా నా అని. అంటే ఆ, వాళ్ళు మనల్ని నెగ్లెక్ట్ చేస్తున్నప్పుడు మనం పడే బాధ ఉంటది కదా. ప్రభు కూడా ఆ మనము ప్రభువుని నెగ్లెక్ట్ చేయటము, ఒక్కొక్కసారి నెగ్లెక్ట్ చేస్తాము, ఒక్కొక్కసారి ఈజీగా తీసుకుంటాము. రకరకాలు ఎవ్రీబడి వాళ్ళ దీంట్లో ఉంటది కదా. ఆ అలా చేస్తున్న ప్రభు ఎంత బాధపడతాడు, ప్రభు ఎంత కోరుకుంటున్నాడు. హీ సో పొజెసివ్. అవును, ఇజ్రాయెల్ ని ఎంత పొజెసివ్ గా ప్రేమించాడో ఇక్కడున్న మనల్ని యేసు ప్రభు రక్తం ఇచ్చి కొనుక్కున్న ఆయన సొత్తుగా ఉన్న మనల్ని హీ సో పొజెసివ్. ఆయన నువ్వు నాతో సహవాసం చెయ్యి అని చెప్పేసి ఎవరు అడుగుతారు అట్లాగా? ఎవరు అడగరు కదా ఈ లోకల్లో. వాళ్ళు అట్లంతా నాతో ఉండు అట్లా అంటే అధికారులు వాళ్ళంతా ఎవరైనా అడగరు. కానీ సృష్టిని సృష్టించిన ఆయన మన సహవాసాన్ని కోరుకుంటాడు. మనం స్తుతిస్తుంటే ఆ ఆ అసలు మన స్తుతి ఆ ఆ ఆయన మహిమకు, ఆ ఆయన ఔన్నత్యానికి 0.% కూడా మనకున్న ఆలోచనల్లో, మనకున్న దాంట్లో స్తుతించది అసలు రీచ్ అవ్వలేం మనం. అయినా హీ లవ్స్ అస్. మనల్ని ఎంత ప్రేమిస్తాడు అనంటే, ఒకరోజు ప్రార్థన చేసుకోకపోతే, ఒకరోజు ఆయనతో సరిగ్గా లేకపోతే ఆయన గద్దిస్తాడు చూసారా, అదే ప్రేమ. ఆయన గద్దించినప్పుడు మనం లోబడకుండా మనము అదేంటి ఇంకా దాన్ని ప్రొలాంగ్ చేస్తాం కదా, అదే ప్రేమ. ఆ ప్రొలాంగ్ చేసినప్పుడు వాక్యం ద్వారాను, చర్చ్ లో మనం రోజు వెళ్తున్నప్పుడు మనతో మాట్లాడతాడు డెఫినెట్ గా. అసలు ఎవరు వాక్యం చెప్పినా మనం శ్రద్ధతో విన్నప్పుడు మటుకు మనకి ఒక్క పాయింట్ అన్న ఖచ్చితంగా తగులుతుంది. ఇది నాకు చాలా ఇయర్స్ గా ఐఎమ్ ఎక్స్పీరియన్సింగ్ ఇట్. ఒక చిన్న విషయం చెప్తాను. మాది హై అండ్ వెడ్డింగ్ ఫోటోగ్రఫీ. మాది బందర్ రోడ్ లో ఆఫీస్ ఉంటది అనమాట. ఆ ఆఫీస్ ఏదో సంథింగ్ ఓనర్ ఆయన చనిపోయారు. వాళ్ళ పిల్లలు నెక్స్ట్ తీసుకుంటారనమాట. అది చాలా ప్రెషియస్ ప్లేస్ లో ఉంటది అనమాట. ఓనర్ చనిపోయారని మాకు కాల్ వచ్చిందనమాట. వచ్చినప్పుడు నేను గుంటూరులో ఉన్నాను. నేను ఆ రోజు మేమందరం గుంటూరులో ఉన్నాము. ఉన్నప్పుడు ఏదో అవసరం అయింది. నేను నడుచుకుంటూనే, నాకు ఏదన్నా బాధ కలిగినప్పుడు టూ వీలర్ మీద గాని నడుచుకుంటూ గాని ఇంకా బాధ ఏదో మాట్లాడుకుంటా, ప్రభా ఈ ఆఫీసు ఇప్పుడు మరి ఎలా ప్రభా, ఆ మా ఉనికి పోయింది ప్రభా. ఈ ఈ ఫాదర్ కున్న మంచి మనసు మా మీద వీళ్ళకు ఉండాలని ఏముంది అంటే, ఒక చిన్న స్క్వేర్ ఫీట్ ఎంతో చాలా కాస్ట్లీ ఏరియా అనమాట. ఒక చిన్న అవుట్లెట్ ఒక 50,000-60,000 ఎవ్రీ మంత్ రెంట్ పే చేయాల్సి వస్తూ ఉంటది అనమాట అక్కడ. అలాంటిది దేవుడు మాకు ఒక 5,000 కి ఒక చాలా పెద్ద ప్లేస్ అన్నమాట అది మాకు ఇచ్చాడనమాట. ఎలా ప్రభా, నేను ఆ రోజంతా అంటే ఆరాధనకు ముందు ఆదివారం ఆ రోజు తెలిసిందే విషయము. నా ఉనికిని నేను కోల్పోయాను ప్రభా. ఇట్స్ లైవ్లీహుడ్. ఇది జరుగుతుందా ఎట్లా ప్రభా అని చెప్పేసి నాకు ఆ రోజు ఇంకా ఏం మాట్లాడానో నాకు తెలియదు. కానీ ఆ రోజు చర్చ్ లో మా బావగారు వాక్యం చెప్పారు అనుకుంటా. నేను కానీ మా వారు గాని ఇంట్లో ఎవరితో మేము ఇంకా ప్రాబ్లమ్ ని మేము డిస్కస్ చేయలేదన్నమాట. ఎవ్వరికి తెలియదు అనమాట. నేను నడుచుకుంటా ఉనికి లేకుండా అయిందయ్యా అనంటే, అపోస్తుల కార్యం 17వ అధ్యాయంలో ఉనికిని ఉత్సాహమును కలుగు చేయవాడు ఆయనే అని చెప్పేసి అసలు ఆ రోజు వాక్యం అంతా అదే అనమాట. ఆయన చెప్తా ఉన్నారు. అసలు ఏంటి నేను ఉనికి ఉత్సాహం కలగచేయవాడు ఆ వర్డ్ నేను అంతవరకు చదవలేదు. నేను బైబుల్లోనే చదవ అంటే చదువుకుంటా వెళ్తాం, ఒక్కొక్కసారి టచ్ అవ్వదు కదా. అసలు ఏంటి ఒక మనిషికి నేను ఉనికిపోయింది అన్నాను, దేవుడు ఉనికి ఉత్సాహం 2 ఇస్తానని చెప్పాడు. అసలు ప్రభు ఎంత గొప్పగా మాట్లాడతాడు, ప్రభు ఎలా ఉంటాడు, ఎంత ప్రేమిస్తున్నాడు. ఇట్లాంటి విషయాలన్నీ కూడా
రీకలెక్ట్ చేసుకుంటున్నప్పుడు నాకు అసలు ఎంతో సంతోషం ఉంటుందన్నమాట. అయితే దావీదు ఇట్లాగా ఆయన ఆయన ఫెలోషిప్ దావీదు ఆయన మిస్ అయిన వాడు కాదు. ఈవెన్ హి సిన్స్. ఈవెన్ ఒక్కొక్కసారి ఆ సిన్ లో పాపములో ఉన్న ఆయన కాదు దావీదు. ఆ పాపము ఆయన నోటి ద్వారానే హృదయపూర్వకంగా ప్రభు దగ్గర ఒప్పుకొని ప్రభు దగ్గర పరిహారం పొంది తిరిగి మళ్ళీ ఫెలోషిప్ ని థిక్నెస్ చేసుకున్న దావీదు. ఈ అసలు ఎంత థిక్నెస్ చేసుకున్నాడు అని అంటే, ఇంకొకటి ఆయన పడిపోయిన స్థితిని నేను ఆ గుర్తు చేయాలనుకుంటున్నాను. మరి జనసంఖ్య లెక్క పెట్టిన సమయం అది కూడా మనకు తెలుసు కదా. జనసంఖ్య లెక్క పెట్టినప్పుడు అసలు నో నీడ్, అది అప్పుడు చేయకూడదు అసలు. కానీ చేసేసాడు అనమాట. చేసేసినప్పుడు తెగులొచ్చింది. తెగులొచ్చినప్పుడు మనకు అవన్నీ తెలుసు కదా. అయితే మరి ఇక్కడ రెండవ సమూయేలు 24వ అధ్యాయము 25వ వచనం. రెండవ సమూయేలు 24వ అధ్యాయము 25వ వచనము. ఇక్కడైతే అరౌనా అని చెప్పుంది. ఒక చోట దినవృత్తాంతంలో అయితే ఓర్నాను అని ఉందన్నమాట. అయితే రెండు ఒకటే అని మనకు కూడా తెలుసు. 25వ వచనంలో అక్కడ దావీదు యెహోవా నామమున ఒక బలిపీఠము కట్టించి దహన బలులను సమాధాన బలులను అర్పించును. యెహోవా దేశము కొరకు చేయబడిన విజ్ఞాపనలను ఆలకింపగా ఆ తెగులు ఆగి ఇజ్రాయేలీలను విడిచిపోయెను. అసలు ఆయన ఆ రాజు అంటాడు, నేను ఇస్తాను రాజా, నేను ఇస్తాను. వద్దు వద్దు, నువ్వు కాదు ఇచ్చేది, నేను నా డబ్బులతో, అంటే నా పాపము నేనే నా ప్రభు దగ్గర పరిహరించుకోవాలి. అసలు దావీదు ఎంత 40 years ఈ విషయాన్ని ఎప్పుడు మర్చిపోలేదు. ఆ ప్రభు దగ్గర మరలా పరిహారం పొందాడు. అయితే అసలు ఈ ఇంటిమసీ, ఈ క్లోజ్నెస్, ఇది దావీదు ఇంటిమసీని మనము ఎక్కడ దాకా చూస్తాము? యేసు ప్రభు నోటితో దావీదు గురించి ప్రస్తావించే దాకా చూస్తాం మనం. ఆయన అబ్రహాం గురించి మాట్లాడారు, అలాగే ఏలియా గురించి మాట్లాడారు, అలా కొంతమంది గురించి. అయితే ఈ రాజు అయిన దావీదు గురించి మాట్లాడుతూ మనందరికీ తెలుసు కదా. ఒక్కసారి మార్కు సువార్త చూద్దాము. మార్కు సువార్త 2వ అధ్యాయము. మార్కు సువార్త 2వ అధ్యాయము 25వ వచనం. అందుకు ఆయన వారితో ఇట్లనెను, తానును తనతో కూడానున్న వారును ఆకలిగొని నందున దావీదునకు అవసరము వచ్చినప్పుడు అతడు చేసినది మీరెన్నడూ చదువులేదా? ఈ విషయం కూడా మనందరికి బాగా తెలుసు. విశ్రాంతి దినం రూల్స్ ఆర్ మెంట్ ఫర్ మెన్ టు రెక్టిఫై ద మెన్. కానీ మెన్ కోసం రూల్స్ ఉన్నాయి, కానీ రూల్స్ కోసం మెన్ లేదు. అది వివరిస్తూ శాస్త్రులు, పరిసయ్యులు వాళ్ళందరూ ప్రభువుని రకరకాల ప్రశ్నలు వేస్తున్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువుల వారు దావీదు పేరే ఎందుకు ఎత్తాడు? దావీదు అదిగో ఆ రోజు జరిగింది, అబ్యాతారు, ఇదిగో యాజకులు, ఇవన్నీ జరిగిన విషయం యేసు ప్రభుకి తెలుసు. అయితే హి కోటెడ్ దావీదు, దావీదు పేరుని ఆయన కోట్ చేస్తున్నాడు అనమాట. అదేంటి అసలు? ఒక ప్రభువు, ఆ రక్షకుడు మనిషి పేరు అంటే హౌ క్లోజ్ డేవిడ్ ఈజ్ టు ద గాడ్. అసలు దావీదు ఎంత క్లోజ్ గా ఉన్నాడు. నాకు చదివినప్పుడు ఆయన ఫెలోషిప్ మరి చిన్నప్పటి నుంచి అలాగే మరణం వరకు కూడా ఆయన ఫెలోషిప్ దావీదుకి బ్రేక్ అవ్వలేదు. అంటే దేర్ ఆర్ సమ్ అబ్స్ట్రకల్స్, ఆ అబ్స్ట్రకల్స్ ని
ప్రభు పాదాలు పట్టుకొని ఓవర్కమ్ చేసుకొని ఫెలోషిప్ ని థిక్ చేసుకున్నాడు. అయితే ఆ ఆ ఫెలోషిప్ లో అసలు కీర్తనలన్నీ జుంటి తేనె ధారలు అంటాడు దావీదు. తర్వాత ఎక్కలేనంత ఎత్తైన కొండ అంటాడు దావీదు. తల్లి గర్భములో నేను పిండముగా రూపబడక మునిపే అంటాడు దావీదు. మనం చదువుకున్న నేను కూర్చోటం నుంచోటం అంటాడు దావీదు. అసలు దావీదు ఆ తను తన బర్త్ లేని కాలం దాకా, తన ఎముకల నిర్మాణం లేని కాలం దాకా ఎలా ఆలోచించాడు, ప్రభువుని ఎంత ప్రేమించాడో కదా. అట్లాంటి దావీదుని ప్రభువు కూడా ఎంత ప్రేమించాడు. ఇక్కడ దావీదును కోట్ చేస్తున్నాడు. దావీదును కోట్ చేస్తూ విశ్రాంతి దినం యొక్క వివరాన్ని యేసుక్రీస్తు ప్రభువుల వారు ఎంత చక్కగా చెప్పారో మనందరికీ తెలుసు. అలాగే మార్కు సువార్త 12వ అధ్యాయము, మార్కు సువార్త 12వ అధ్యాయము 35వ వచనం. ఇది కూడా నాకు చాలా స్పెషల్ గా అనిపిస్తుంది అనమాట. మార్కు ఈ 12వ అధ్యాయము 35వ వచనంలో, ఒకప్పుడు యేసు దేవాలయములో బోధించుచుండగా క్రీస్తు దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? దేవుడు అడుగుతున్నాడు. దావీదు కుమారుడని శాస్త్రులు చెప్పుచున్నారేమి? అయితే నేను నీ శత్రువులను నీ పాదపీఠముగా ఉంచు వరకు నీవు నా కుడివైపున కూర్చుండమని ప్రభువు నా ప్రభువుతో చెప్పును అని దావీదే పరిశుద్ధాత్మ వలన చెప్పెను. ఇది ఎక్కడిది? సామెతలు 110వ సామెత మొదటి వచనంలోది యేసు ప్రభువుల వారు కోట్ చేస్తున్నారు అనమాట. ఇక్కడ ఎట్లా చేస్తున్నారు? దావీదు ఆయనను ప్రభువని చెప్పుచున్నాడే, ఆయన ఎలాగో అతని కుమారుడగును అంటే, నేను ఇక్కడ నాకు వచ్చిన తలంపు ఏంటంటే, ఈ ఒక్క వచనంలో ప్రభువు నా ప్రభువుతో, ఫస్ట్ ప్రభు ఎవరు? తండ్రి. సెకండ్ ప్రభు ఎవరు? కుమారుడు. అదే వచనంలో దావీదే పరిశుద్ధాత్మ వలన అంటే తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు ఏకముగా దావీదు 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 అసలు వాళ్ళు కాదు, ఆయన దావీదు అని చెప్పేసేసి ఎంత ఈ గాడ్ హోల్డ్స్ ద డేవిడ్, ఎంతవరకు ఈయన ఒక ప్రవక్త మాత్రమే, ప్రభు అవ్వడు అని చెప్పేసి, ప్రభు ఎలాగో అవుతాడు అని చెప్పేసి క్రీస్తు ప్రభువుల వారు చెప్తున్నారు. అయితే ఒకటే వచనంలో తండ్రి, కుమారుడు, పరిశుద్ధాత్ముడు అంటే దావీదు అక్కడ ఆయన ఎట్లా ఉన్నాడు, ఆయన ఫెలోషిప్, ఆయన ఎంత దగ్గరగా ఉన్నాడు. ఒకేసారి దావీదుని ఇక్కడ కోట్ చేస్తున్నారు అనమాట. అయితే ఇంకొకసారి యేసు ప్రభువుల వారు ఒకసారి మార్కు సువార్త 10వ అధ్యాయము 46వ వచనం, అక్కడ వారు యెరికో పట్టణమునకు వచ్చిరి. ఆయన శిష్యులతో బహుజన సమూహముతో యెరికో నుండి బయలుదేరి వచ్చుచుండగా తీమయి కుమారుడగు బర్తిమయి అను గ్రుడ్డి భిక్షకుడు త్రోవ పక్కన కూర్చుండెను. ఈయన నజరేయుడైన యేసు అని వాడు విని, దావీదు కుమారుడా యేసు, దావీదు కుమారుడా యేసు, నన్ను కరుణింపమని కేకలు వేయ మొదలు పెట్టెను. ఊరకుండమని అనేకులు వానిని గద్దించిరి, కాని వాడు దావీదు కుమారుడా నన్ను కరుణింపమని మరి ఎక్కువగా కేకలు వేసింది. అప్పుడు యేసు నిలిచి వానిని పిలువడని చెప్పగా వారు గుడ్డివానిని పిలిచి, ధైర్యము తెచ్చుకొనుము, ఆయన నిన్ను పిలుచుచున్నాడు, లెమ్మని వానితో చెప్పిరి. అంతట వాడు బట్టను పారవేసి దిగ్గున లేచి యేసు నొద్దకు వచ్చెను. యేసు, నేను నీకేమి చేయగోరుచున్నావని
వానిని అడుగగా ఆ గ్రుడ్డివాడు, బోధకుడా, నాకు దృష్టి కలగ చేయమని ఆయనతో అనెను. అందుకు యేసు, నీవు వెళ్ళుము, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరిచినని చెప్పాను. వెంటనే వాడు త్రోవన ఆయన వెంట చూ ఆయన వెంట చూపు పొంది వెళ్ళాడు. గుడ్డి భర్తమై గురించి కూడా మనకు తెలుసు. అంత కేకలలో, అంత రష్ లో, అంత జనములలో యేసు ప్రభువుల వారు దావీదు కుమారుడా అనంగానే రెస్పాండ్ అయ్యారు. దావీదు కుమారుడా అని పిలిపించుకోవటానికి యేసు ప్రభువుల వారికి ఇష్టమైందా? ఎంత గొప్ప ఫెలోషిప్ దావీదుకి. అసలు ఎవరికైనా 60 years, 70 years, 80 years మనకు తెలుసు కదా. అధిక బలము ఉన్న 80 తర్వాత 100 years మాక్సిమం, ఒక 100 పోనీ 80 to 100 ఉన్న ఎవరికైనా 24 hours, ఎవరికైనా ఇదే లైఫే. కానీ ఆ 24 hours లో ఆ మన టైం పీరియడ్ లో మనకి దేవుడిచ్చిన ఈ లైఫ్ లో ప్రభువుని పట్టుకునే విధానంలో అసలు మనం ఎంత పట్టుకుంటే మనము ఆయన అపరిమితమైన ప్రేమను ఎలా పొందుకోగలము? ఇది నేను ఆలోచించుకున్నప్పుడు నాకు అనిపిస్తూ ఉంటది, దేవాతి దేవుడు దావీదు కుమారుడా అని పిలిపించుకోవటానికి ఇష్టపడ్డాడా? ఎంత గొప్ప దేవుడు ఈయన, ఎంత గొప్ప ప్రభువు ఈయన అని నాకు చాలా సార్లు అనిపిస్తుంది అనమాట. అయితే దావీదు కుమారుడా అని వచ్చి అతన్ని స్వస్థపరిచి వెళ్ళండి. అయితే ఇక్కడ పరిసయ్యులు, శాస్త్రులు వాళ్ళకేమో మీరు దావీదు కుమారుడు, దావీదు అని అంటున్నారు ఏంటి, అక్కడ ప్రభు ఎలా అవుతాడు అని చెప్పేసి పరిసయ్యులకి అంటే ఎవ్రీడే ధర్మశాస్త్రాన్ని కీప్ ఆన్ వాళ్ళు చదువుతూ ధ్యానం చేస్తూ ఉన్న వాళ్ళకేమో దేవుడు యేసు ప్రభువుల వారు ఆయన నోటితో వివరించాల్సి వచ్చింది. మీరేంటి ఇట్లా అంటున్నారేంటి అంటే అక్కడ ఆయన ఎక్స్ప్లెయిన్ చేయవలసిన అవసరం వచ్చింది. ఈయన ధర్మశాస్త్రం చదవటానికి ఈయన దగ్గర ఏం లేదు, అసలు కళ్ళు లేవు. పోనీ అదేంటి ఆయనకు కావాల్సినటువంటి పరిస్థితులు లేవు, ఏం లేవు. అందుకే అక్కడ లాస్ట్ లో ప్రభు ఏమన్నాడు అనంటే, నీ విశ్వాసము నిన్ను స్వస్థపరు అంటే ప్రభువు దావీదు అంటే అక్కడ ఎక్స్ప్లెయిన్ చేశాడు. దావీదు కుమారుడు, మీరేంటి ఇట్లా దావీదు కుమారుడు అని చెప్పేసి ఒక గుడ్డివాడు ఎంత చక్కగా ఈయనే మెస్సయ్య, ఈయనే రక్షకుడు, ఈయనే నాకు స్వస్థతనివ్వగలిగిన వాడు, ఇవన్నీ కూడా ఆ గుడ్డివాని స్వరంలో దేవుడికి అన్ని తెలుసు కదా. మనం కూర్చోటం, మనం నుంచోటం, మనం మాట్లాడటం, గాడ్ నోస్ ఎవ్రీథింగ్. నేను మా పిల్లలకి చెప్తూ ఉంటాను అనమాట, నువ్వు ఇట్లాగా నాకు చెప్పకుండా ఎగ్జామ్ పేపర్ ఒకవేళ ఇచ్చారనుకో, నువ్వు నాకు చెప్పలేదు అనుకో, నాకు తెలియకపోవచ్చు, నేను చూడకపోవచ్చు, పర్వాలేదు. కానీ టీచర్ నీకు ఇచ్చిన విషయం నీకు తెలుసు, దేవుడికి తెలుసు. చిన్న విషయంలో నువ్వు నాకు కరెక్ట్ గా లేకపోతే పెద్ద విషయానికి దేవుడు నిన్ను అప్పచెప్తాడు. అదంటే అమ్మా చిన్నదానికి ఏంటి మా అంత పెద్దగా మాటలు అంతంత చెప్తావేంటమ్మా అని అంటే నాకు చాలా భయం అనమాట. 2 మగపిల్లలు, అందులోనూ మా అన్నయ్య కరెక్ట్ గా లేరు. అంటే ఐ మీన్ వీళ్ళకి ఎట్లా వస్తాయో, జెనెటికల్ గా ఎట్లా వస్తాయో, ఐఎమ్ నాట్ కరెక్ట్. మాకు అసలు నేనైతే అసలు రక్షణకే నేను రక్షింపబడటానికి పాత్రురాల్ని కాదు, ఆయన కృపచేతనే నేను రక్షింపబడ్డాను. ఆయన అనాది కాలపు సంకల్పంలో నేను కూడా ఉన్నానా అని నాకు ఎంత సంతోషంగా ఉంటుందో. ఇప్పటికీ స్టిల్ నేను అమ్మమ్మ దగ్గరికి ఎవ్రీడే వెళ్తూ ఉంటాను అనమాట. ఒక చిన్న ఇన్సిడెంట్ జరిగింది. ఇంకా స్టిల్ మా మదర్ వాళ్ళకి కొన్ని ప్రాబ్లమ్స్ వస్తూ ఉంటాయి అనమాట.
అయితే ఒక చిన్న కోర్ట్ కేసు జరుగుతా ఉందన్నమాట. ఆ రోజు నాకు చాలా భయమేసిందన్నమాట. భయమేసి నేను ఎట్లాగా కోర్టు, పోలీస్ స్టేషను ఎట్లా తిరగాలి అవన్నీ నాకు తెలీదన్నమాట. నాకు భయము. నాకెట్లా చేయాలో ఏంటో నాకు తెలీదు. అందరూ ఇక అన్నయ్య లేడు, నువ్వే అమ్మా నాన్నని చూసుకో. నేను చూసుకుంటున్నాను. ఇది నా రెస్పాన్సిబిలిటీ. కానీ ఇది నాకు మించిన విషయం అయిపోయింది. ఎట్లాగా ఏంటి అని చెప్పేసి నాకు ఆ రోజు రాత్రంతా నాకు నిద్ర పట్టలేదు. అమ్మ దగ్గర నుంచి నేను కోర్ట్ నోటీస్ తెచ్చుకున్నానన్నమాట. తెచ్చుకొని సరే నాకు నిద్ర పట్టలేదు. నేను 4:00 లేచి మామూలుగా ప్రభువుని స్తుతించుకున్న తర్వాత నేను అమ్మ గురించి, నాన్న గురించి ఏమడగను ప్రభా నేను. ఒకటైతే నాకేం చేయాలో అర్థం కాల. ఒక్కొక్కసారి మనకు మాటలు రావు గదా! ఒక్కొక్కసారి ఏడుపు గూడా రాదు. ఒక్కొక్కసారి ఆహ్, అదొక మూలుగుడు. ఎట్లా భయంతో కూడిన మూలుగుడు. ఇవన్నీ గూడా ప్రభువు చూస్తా ఉంటాడు. అయితే నేనేం చేశానంటే దాదాపు అది 11 పేజెస్ ఏమో ఉందన్నమాట. 11 ఆర్ 12 పేజెస్ ఉంది. నేనేం చేయలేదు. నాకు ముందు రోజు నేను చర్చ్‌కి వెళ్ళినప్పుడు హిజ్కియా గురించి చెప్పారన్నమాట. ఆ అష్షూరు రాజొచ్చి ఇట్లా ఇట్లా ఉన్నప్పుడు ఆ ఆ ఉత్తరము తెరచి అక్కడ పెట్టి అని ప్రార్థన తెరచి అక్కడ పెట్టి అది ఆ ముందు రోజే ఎందుకు ఆ వాక్యం చెప్పారు వాళ్ళు? నా దగ్గర నోటీస్ ఉందన్నమాట. ఇంక నేను అది నాకు అనిపిచ్చి నేను వెళ్ళి ఆ నోటీస్ అంతా తీసుకొని మొత్తం 11 పేజెస్ కూడా జస్ట్ ఆహ్, ఐ రెడ్ బిఫోర్ గాడ్. నేను చదివా జస్ట్. ప్రభా! ఇది విషయం. దీంట్లో లూప్ హోల్స్ ఏంటో, దీంట్లో అయన్నీ నాకేం తెలీదు ప్రభా! నువ్వు నాకు సహాయం చెయ్యి. నాకు కోర్టు కేసులన్నా, పోలీస్ స్టేషన్ అన్నా అన్యాయంగానే అమ్మని, నాన్నని ఇట్లాగా అయింది. అన్యాయమే జరిగింది. అయితే అవతల వాళ్ళకి అన్యాయమే జరిగింది. ఇది నేనేం తీర్చలేని విషయం. నాకు మించిన ప్రాబ్లమ్. అయితే నేను చూసే ప్రతి పరిస్థితి కంటే నువ్వు మించిన దేవుడివి. నాకనిపిస్తది దావీదు గూడా ఎట్లా అన్నాడు? ఎట్లాగా కత్తి చేతనైనను, ఈట చేతనైనను రక్షించువాడు కాదు. అక్కడ ఒక ఒడిస ఫిలిష్తీయుల పరాజయానికి ఒక ఒడిసను దేవుడు వాడుకుంటాడు అని అసలు ఫిలిష్తీయులు కాదు, ఇశ్రాయేలీయులు కూడా ఎవ్వరు నమ్మలేని విషయం, ఊహించలేని విషయం ఇది. అట్లాగే నాకు ఆయన నమ్మలేని విషయాలు చేసేది. ఊహించలేని విషయాలు చేసేది. నా లైఫ్‌లో కూడా ఎన్నో విషయాలున్నాయన్నమాట. ఎవ్రీ డే అయితే నేను అమ్మ దగ్గరికి వెళ్లి నేనసలు జనరల్‌గా నా టెస్టిమోనీస్ కానీ అమ్మాయి వాళ్ళేంటంటే కీప్ ఆన్ వాళ్ళు వాట్సాప్ ఇప్పుడు మనకు తెలుస్తుందంటే మీకు జనరల్‌గా అన్యుల ఫ్రెండ్స్ ఉంటా ఉంటే అనుకోకుండా మనం ఆ వాట్సాప్ గ్రూపుల్లో ఉండాల్సొస్తుందనమాట. వి ఆర్ నాట్ ఇంటెన్షనల్లీ హావింగ్ ఇన్ దట్ గ్రూప్ ఉండాల్సొస్తది. ఒక్కొక్కసారి ఫ్రెండ్స్‌గా లేతే స్కూల్ గ్రూప్స్‌లోనో ఎట్లాగో ఉండాల్సొస్తుందనమాట. అలాగే మా మమ్మీకి ఒక ఫ్యామిలీ గ్రూప్ ఉంది. మా డ్యాడీకి ఒక ఫ్యామిలీ గ్రూప్ ఉంది. మా డ్యాడీ వాళ్ళ ఫ్యామిలీ గ్రూప్‌లో అయితే వాళ్ళు 2 సార్లు పెట్టినా నేను బయటికొచ్చేసాననమాట. ఏంటంటే ఎవ్రీ డే దే ఆర్ జస్ట్ ప్రిక్కింగ్ ద గాడ్. దే ఆర్ మాకింగ్ వాళ్ళని యేసు ప్రభువుని మాక్ చేసుకోవటమే వాళ్ళకిష్టం. దే ఆర్ ఎంటర్‌టైనింగ్ ఇన్ మాకింగ్ ద గాడ్, ప్రిక్కింగ్ ద గాడ్. అసలు ఆ వీడియోస్ అవన్నీ వాళ్ళ హేళన అవన్నీ చూసినప్పుడు ఎంత కోపమొస్తదో, ఎంత బాధేస్తదంటే ఇవన్నీ మైండ్‌కి అయ్యో ప్రభా! కుడి ఎడమలు తెలియనటువంటి ప్రజలు అయ్యా ప్రభా! మరి నిన్ను చూడకుండా దూరంగా నిన్ను గ్రహించుకోకుండా నిజంగా ఇండియా మొత్తం ఇలా అయిపోతుంది ప్రభా! నేనైతే మా అమ్మని, మా నాన్నని నేను నీ తట్టు తిప్పుకోలేకపోతున్నాను ప్రభా! అసలు నాకే ఇంత బాధేస్తే ప్రభువుకి ఎంత బాధేస్తదో గదా! ఎంత టైమ్ ఇస్తున్నాడో గదా ఇండియాని. ఇండియాని ఎంత రైజ్ చేస్తే ఇండియా ఎలాగా ప్రభువుని విసర్జించి, మాక్ చేసి, చేసుకుంటోందో గదా! అలాంటి ఇండియాలోనే, అలాంటి దగ్గరే మనల్ని దేవుడు ఎంత ప్రత్యేకంగా పెట్టాడు. అయితే నేను అమ్మ దగ్గర నేను ఇంక నా నోరు ఆపుకోలేక ఇది నేను ఇట్లా ఇట్లా చదివాను నేను ఈరోజు ప్రేయర్‌లో నేను ఇదంతా ఇలా చదివాను అంటే మా అమ్మ వెంటనే ఏముందంటే
నేను ఈరోజు పూజ చేసుకునేటప్పుడు ఆ అమ్మ దగ్గర ఒక కాపీ ఉంది, నా దగ్గర ఒక కాపీ ఉంది. పూజ చేసుకునేటప్పుడు ఆ అమ్మవారి పాదాల దగ్గర నేను పెట్టాను అని. ఏం చెప్పాలి నేను మా అమ్మకి? ప్రభువుని, నిజమైన దేవుణ్ణి ఇంత ప్రాబ్లం వచ్చినా గ్రహించుకోలేని స్థితి ఇట్లా ఉంది. ప్రపంచం ఇట్లా ఉంది, లోకం ఇట్లా ఉంది, అలాగే పరిస్థితులు ఇట్లా ఉన్నాయి. ఇంత అనానుకూలమైన పరిస్థితుల్లో మనల్ని దేవుడు నిలబెట్టాడు. అయితే మనకిచ్చినటువంటి పిల్లలు ఆయన్ని పట్టుకోవటం అనేది అసలు ఎక్కడన్నా తొలగిపోతారా, ఎక్కడన్నా తప్పిపోతారా అని ఎవ్రీడే నాకు తెలిసి ఎవ్రీ మదర్ కి కూడా ఎంతో భయం ఉంటది కదా, ఎంతో ఇది ఎట్లాగా అని. నిజంగా ప్రతిరోజు ఆయన మొరపెట్టుకుంటున్నప్పుడు ఆ ఆ దేవుడు ఒక ఇప్పుడు భయపడతాము, మళ్ళీ ప్రార్థన చేసుకుంటాము, మళ్ళీ వాక్యం వింటాము, బైబిల్ చదువుకుంటాం, మళ్ళీ ధైర్యాన్ని ఇస్తాడు అనమాట. అలాగా మన డైలీ లైఫ్ లో మనము ఎట్లా అంటే ఆయనతో షేర్ చేసుకోలేని విషయము అంటూ ఏమీ లేదు అని నాకు అనిపిస్తుంది అనమాట. దావీదు తన పాపం అంతా దేవుడు అంటాడు కదా అసలు నీ పాపములు నేను ఎన్నడను జ్ఞాపకం చేసుకున్నాను అని అంటాడు. జ్ఞాపకం చేసుకున్నాను అని అంటే దేవుడుకి తెలియదనా, మర్చిపోయాడనా? కాదు, హీ నోస్ ఎవ్రీథింగ్. బట్ హీ వోంట్ ప్రికస్, హీ వోంట్ ఆ టైం నువ్వు వచ్చేసావుగా. ఆయనైతే ఎన్నడూ జ్ఞాపకం చేసుకోడు. అందుకనే దేవునికి మళ్ళీ మన నోటితో ఇప్పుడు కొన్ని సార్లు మనమేమి హత్యలు చేయం, మనమేమి ఇంకా చెడ్డ పనులు లోకంలో చేస్తారు చూసారా. అట్లీస్ట్ మనము సినిమాలు చూడం, సీరియల్స్ చూడం, ఏం చేయం మనం. కానీ ప్రభువుకి దూరపరిచే టైం లాగింగ్, లేకపోతే ఆలోచనలు, మన థాట్ ప్రాసెస్సే మనకి హత్య కంటే, దొంగతనం కంటే, వ్యభిచారం కంటే, ఇంకో దానికంటే ఒక గొప్ప పాపం. అయితే మరి థాట్ ప్రాసెస్ ని ఆపేదెలాగా? ఈ థాట్ ప్రాసెస్ ఆగదు కదా. మనం చూస్తా ఉంటాం మనకున్న పరిస్థితులు ఇట్లా అదేంటి ఇది కదా, ఇలా కదా, అది కదా, ఏదేదేదో అనుకుంటాం. మన ఇండివిజువల్ లైఫ్ లో ప్రతి వాళ్ళకి కూడా అనేకమైన అప్స్ ఉంటాయి, డౌన్స్ ఉంటాయి, ఫాల్స్ ఉంటాయి. అయితే దేవుడు పడిపోవటంలోనే విడిచిపెట్టి సంతోషించేవాడు కాదు. అయితే మన ఆత్మీయ స్థితి తగ్గిపోవటంలో అలా విడిచిపెట్టేది కాదు. ఆలోచన వచ్చినప్పుడే వెంటనే ప్రభా ఇది, నిన్న మా అత్తగారు కూడా చెప్పారు, నాకు ఇట్లాంటి ఆలోచన వచ్చింది. ఆ అయితే నేను అక్కడ ఇలాగా తలెత్తి చూస్తే సాత్వికులు ధన్యులు ఆంటీ ఎన్నిసార్లు చెప్తా ఉంటారు అంటే మా కుటుంబం ఎంత బ్లెస్డ్ అంటే దేవుని క్రియలు నెక్స్ట్ జనరేషన్ కి చెప్పమన్న దేవుని క్రియలు నిజంగా ఆంటీ నేను ఇట్లాగా అవ్వటానికి మా అంటే దేవుని తెలుసుకోవటానికి, దేవునిలో బలపడటానికి నా కుటుంబం మాత్రమే. ఎందుకు అంటే ఎవ్రీడే దే స్పీక్స్ అబౌట్ వాళ్ళ ఎక్స్పీరియన్సెస్ మాట్లాడతారు. వాళ్ళకు వచ్చిన హర్డిల్స్ లో దేవుడు ఎలా కాపాడాడో మాట్లాడతారు. అలాగే ఇంకా ఒకటి కాదు, లైఫ్ టైం నా పెళ్ళై 16 years అయింది ఇప్పటికి. ఫస్ట్ లో ఏ క్వశ్చన్ అయినా నేను ప్రభువుని అడుగుతాను అనమాట. ఫస్ట్ నుంచి నువ్వు దేవుడు అవునా కాదా అన్నప్పుడు అడగటం నాకు అలవాటు. అలాగే ఇప్పుడు కూడా నాకు ఏదన్నా అమ్మో ప్రభా ఇది ఇలా అయిపోతుంది, నా మనసుకి ఇలా అనిపిస్తుంది, ఇది ఎట్లాగా అని మటుకు కీప్ ఆన్ కాన్వర్సేషన్ లో ప్రభుతో ఉంటుందన్నమాట. అయితే ఒక్కొక్క రోజు ఆ కాన్వర్సేషన్ మిస్ అవుతుంది. ఎందుకు అనంటే కాన్వర్సేషన్ ని థాట్ ప్రాసెస్ అంటే పాపం అనే థాట్ ప్రాసెస్ అదేంటో ఓవర్కమ్ చేసి బియాండ్ థింకింగ్ చేసేలా చేస్తుంది అనమాట. అయితే ఇది ఒక వార్ఫేర్. మనము అంధకార సంబంధమైన శక్తులతో మనం పోరాడుతున్నాము. నిజంగా ఈ పోరాటం ఉండడము అనేది కూడా అవును, మనము చనిపోయిన స్థితిలో లేము. మనము బ్రతికి ఉన్న స్థితిలోనే, ప్రభుతో ఉన్న స్థితిలోనే
మనము ఎవ్రీబడి మనకు ఒక పోరాటం ఉంది. దావీదుకైతే ఆ ఆ మరి స్పిరిచువల్ వార్స్ ఉన్నాయి దావీదుకి, ఫిజికల్ వార్స్ ఉన్నాయి, ఫ్యామిలీ వార్స్ ఉన్నాయి. దావీదు ఆ రోజుల్లో, ఆ టైంలో, ఆ జనరేషన్ లో మళ్ళానే దావీదు కూడా చాలా బిజీ. ఎట్లాగా యుద్ధాలతో బిజీ, ఫ్యామిలీతో బిజీ, అలాగే ఆ సౌలు కుయుక్తులు ని ఎట్లాగా ఓవర్కమ్ చేసుకోవాలో దాంతో బిజీ. ఇంకా వేరు వేరు రాజులు ఎట్లా ఎట్లా చేశారో అన్ని బిజీ. అంత బిజీ లైఫ్ లోనే ఆ ఆ 24 అవర్స్ లోనే దావీదు ఆ మందసం గురించి ఆలోచించాడు, మందిరం గురించి ఆలోచించాడు, తన తర్వాత తన కుటుంబం వారు ప్రభువుని పట్టుకోవాలి, తన కుటుంబం ప్రభువుతోనే ఉండాలన్న విషయం ఆలోచించాడు, ప్రభువుని ప్రేమించాడు. ఎంత ప్రేమించాడంటే కీర్తనల్లో మాక్సిమం పార్ట్ దావీదే రాశాడని మనందరికీ తెలుసు. ఇది దావీదు ప్రభువుని ప్రేమించాడు. ప్రభువు కూడా దావీదు ప్రేమను యాక్సెప్ట్ చేసి, మనం ప్రేమిస్తే దేవుడు ఏం చేస్తాడు? మనము కొంచెం ప్రేమిస్తాము, దేవుడు అధికమైన ప్రేమిస్తాడు. ఎంత అధికమైన ప్రేమించాడు అంటే దావీదు కుమారుడా, నా హృదయానుసారుడా, అట్లాంటి ఆ పెద్ద పెద్ద ఇంకా నో మ్యాన్ కెన్ అచీవ్ దోస్ టైప్ ఆఫ్ సక్సెస్ అన్నమాట. నో హ్యూమన్ బీయింగ్, ఇంకా వాళ్ళెవరు మనం ఎవరు అలా రీచ్ కాలేము. అసలు రీచ్ అవటం అవన్నీ మనకు అందని విషయాలు. కానీ అట్లీస్ట్ మనం ఎవ్రీడే ఒక చిన్న ఏదైనా సిన్ లో పడిపోయినప్పుడు భయపడక్కర్లా, ప్రభువుతో చెప్పుకోవటానికి మటుకు అస్సలు భయపడక్కర్లేదు. అవును ప్రభా, నా ఇష్టంతోనే నేను ఇట్లా చేశాను ప్రభా, నన్ను క్షమించు, నేను ఇది ఇంకెప్పటికీ చేయకుండా నాకు నువ్వు సహాయం చేయి, నీ రక్తముతో మరలా నన్ను శుద్ధీకరించు. మనందరికీ తెలుసు కదా, ఎవ్రీడే శాంటిఫికేషన్ కూడా ఎంతో అవసరం అంది. అలాగా మనం కూడా అట్లీస్ట్ ప్రభువుతో ఉండటానికి మనం ప్రయత్నించినప్పుడు, ప్రభువుతో మనము అంటే ఆర్ యు సిన్లెస్, నువ్వు అసలు ఏ తప్పు చేయలేదా, ఏ పాపం అంటే నేను చేశా, నేనున్నా. అయితే పాపంలో అలా మనము ఉండటానికి వీల్లేదు. అది దేవుడు చెప్పేది. అయితే ఆ పాపము, తప్పు, థాట్ ప్రాసెస్ ఇంకా ఉంటాయి కదా, రకరకాలుగా. ఇప్పుడు జనరల్ గా మనము హ్యూమన్ బీయింగ్స్ కి, అందులోను విశ్వాసులైన చాలా వాటన్నిటిని దేవుడు ఇరాడికేట్ చేసుకుంటూ కూడా మనల్ని చాలా పవిత్రంగా చేసి శాంటిఫికేషన్ జరిగిన వాళ్ళం మనము. అయితే మా చర్చ్ లో పాలంకులు ఉంటారు, భలే ఎంత బాగా చెప్తారో అనమాట అంకుల్ కూడా. అయితే ఎవ్రీడే ఒక్కసారి ప్యూరిఫికేషన్ జరిగిపోయింది. టు మెయింటైన్ ద ప్యూరిఫికేషన్ ఈజ్ మోస్ట్ ఇంపార్టెంట్ టు అ బిలీవర్స్ లైఫ్ అని చెప్పి ఆ అంకుల్ మాకు వాక్యంలో చెప్పారు. నిన్న సండేనే చెప్పారు అనమాట. మెయింటైనింగ్ ద అది కూడా మనకు అన్ని కష్టమే. నాకైతే అమ్మో అమ్మో అని అనుకుంటా ఉంటాను. అయితే ప్రభు మటుకు నేను అమ్మో అన్నా నన్ను విడిచిపెట్టడు, నేను కొంచెం దూరంగా వెళ్ళినా నన్నేం విడిచిపెట్టడు, మళ్ళీ నన్ను పట్టుకుంటాడు. ఆయనలో ప్రభువులో నన్ను బలపరుస్తూనే ఉంటాడు. నాకు అనిపిస్తూ ఉంటది, దావీదు రాజుగా ఉన్నప్పుడు ప్రేమించాడు, అడవుల్లో ఉన్నప్పుడు ప్రభువుని ప్రేమించాడు. అదేంటి షిమి లాంటి వాళ్ళు తిట్టినప్పుడు దావీదు ప్రభువుని ప్రేమించాడు. ఒకళ్ళు తిట్టారు, ఒకళ్ళు ప్రైజ్ చేశారు, రాజుగా చేశారు, లేకపోతే మోసం చేశారు. ఎప్పుడు కూడా అంటే డైలీ రొటీన్ లో ఉన్న పరిస్థితులతో సంబంధం లేకుండా ప్రభువు దావీదుని పట్టుకున్నాడు. అది నాకు ఎంతో ఎవ్రీడే నాకు చాలా ఎట్లా అంటే ఎంకరేజింగ్ గా ఉంటుంది అనమాట. మనము ఇప్పుడు నాకు 40 years, నాకు అయిపోయింది, నా లైఫ్ 40 years అయిపోయింది. నాకు తెలియదు 5 years, 10 years, 20 years, మీరు రెస్ట్ ఆఫ్ ద లైఫ్ ఎంత ఉందో నాకు తెలియదు. ఇంకా మరి ఆ లైఫ్ లో ఇంతవరకు ఎంత పట్టుకుందన్న నాకు తెలీదు. మరి రెస్ట్ ఆఫ్ ద లైఫ్ అన్న కరెక్ట్ గా నేను ఉండాలిగా అని అనుకుంటా ఉన్నప్పుడు ఇంకా సాతానుగాడు ఎట్లా చేస్తాడు అని అంటే ఇంకోటేదో బిజీ చేస్తాడు. అయితే
ఎప్పుడు అట్లా చేసి వెంటనే మనం మోకాళ్ళేసి మా జున్ను చెప్తా ఉంటది అనమాట. మనం బద్దకించినప్పుడే వెంటనే మోకాళ్ళు వేయపరు నాన్న. ఇదివరకు అలా చెప్తా ఉండేది అనమాట. అమ్మో నేను చేయలేకపోతున్నా, నాకు ఒకలాగుంటే అంటే అప్పుడు వెంటనే మోకాళ్ళు ఎక్కడుంటే అక్కడ నువ్వు మోకాళ్ళేసి ప్రార్థన చేసేసాయి అని చెప్పేది అనమాట. అట్లాగా నాకు అనిపిస్తుంది అనమాట. ఆ ఇంత వార్ఫేర్ లో మనం కొంచెమైనా ప్రభువుని పట్టుకుంటే మనకు కూడా మన కుటుంబాన్ని నడుపుకోవటానికి మనకి దేవుడు ఎంత విజ్డమ్ ఇస్తాడు, ఎంత జ్ఞానాన్ని ఇస్తాడు. ఆ మనం చూసే పరిస్థితి మా పిల్లలిద్దరిని చూస్తున్నప్పుడు, మా రెండో వాడిని చూస్తున్నప్పుడు అయితే అసలు వీడు ఎప్పటికైనా సెటిల్ అవుతాడా అని అనిపిస్తుంది అనమాట నాకు. వాడేది వినడు అనమాట. అయితే ఒక్క పని చేస్తాడు వాడు. టైం కి 7:30, 7:35 కల్లా చర్చికి వెళ్ళిపోతాడు. అంత బాగా ఏమి ప్లే చేయడు. కాకపోతే దేవుని దయలో కొంచెం ప్లే చేస్తాడన్నమాట. అక్కడ డోలక్ కానీ ఏదో ఒకటి పాటలకి ప్లే చేస్తాడన్నమాట. అదొక్కటే వాడు చేస్తాడు. వాడు నా మాట ఏం వినడు. నేను ఒకటి చెప్తే వినడు అంటే చాలా ఈజీగా నన్ను స్కిప్ చేయటాను వాడికి ఎంత అంటే నన్ను చాలా ఈజీగా స్కిప్ చేసేస్తూ ఉంటాడన్నమాట. వాడిని చూసినప్పుడు నాకు చాలా భయమేస్తూ ఉంటది. అలాగే పెద్ద బాబుని చూసినప్పుడు ఇదేంటి నేను చదువుతున్నా గదా! అందుకని నన్ను దేవుడు దీవిస్తాడులే. అలా అనుకోకూడదు నాన్న. నువ్వేదో చేస్తున్నందుకు కాదు. ఆయన కృప చేతనే ఇదయ్యా అని చెప్పంటే ఈ కొన్ని కొన్ని సార్లు వింటారు. కొన్ని కొన్ని సార్లు వినరు. అసలు వాళ్ళిద్దరూ ఎప్పుడు రక్షింపబడతారు? పిల్లలిద్దరూ మంచిగా అవుతారా? ఎందుకంటే ఆహ్, ఆహ్, ఒక మంచి రిటైర్మెంట్ లైఫ్ అంటే పిల్లలు మంచిగా సెటిల్ అయ్యారు. అసలు సెటిల్ అయ్యారు కాదు. పిల్లలు దేవుని నమ్ముకున్నారు. పిల్లలు మంచిగున్నారు. అదొక బ్లెస్డ్ రిటైర్మెంట్ లైఫ్. అది అలాంటి వాళ్ళని నేను చూస్తున్నప్పుడు మా అత్తగారినే చూస్తున్నప్పుడు అందరూ 8 మంది రక్షింపబడటం అంటే ఇది మామూలు విషయమా? మా మావయ్య గారు, మా మా అత్తగారు వాళ్ళు వాళ్ళు ఎన్ని సాక్రిఫైస్ చేసుంటారా? ఆహ్, అది నాకు చూస్తున్నప్పుడు ఈ రోజుకి కూడా నాకు మా పిల్లలిద్దరిని కూడా నేను ఒకడిని సముదాయిస్తా ఉంటే ఇంకొకడు చెప్తాడన్నమాట. "నువ్వు వాడినే సపోర్ట్ చేస్తున్నావు. నువ్వు వీడిని సపోర్ట్ చేస్తున్నావు." ఇద్దరు అట్లా నేను ఇద్దరి విషయంలో నేను అబ్బా! ఏంటసలు మీరిద్దరు అని చెప్పేసేసి నేను అలాగా ఫ్రస్ట్రేట్ అయిపోతూ ఉంటానన్నమాట. పాపం 8 మంది ఆంటీకి కోడళ్ళు, అల్లుళ్ళు, కూతుర్లు, మనవరాళ్ళు, మనవళ్ళు అన్నీ నవ్వుకుంటానే మా అత్తగారు బ్యాలెన్స్ చేస్తా ఉంటారన్నమాట. ఎక్కడి నుంచి వస్తది అదంతా? ఎవ్రీ డే షీ ప్రేస్. ఎవ్రీ డే షీ ప్రేస్. అది మేమందరం కూడా చెప్తామన్నమాట. అది కోడళ్ళు అవ్వనండి, ఆహ్, ఆహ్, అల్లుళ్ళు అవ్వనండి, ఆంటీకి పుట్టిన అవందరం చెప్తామన్నమాట. మా మా అత్తగారు అలా మా మావయ్య గారు కూడా ఎన్నో యూజ్‌ఫుల్ విషయాలు చెప్తారు. లైఫ్‌కి యూజ్‌ఫుల్ విషయాలు చెప్తా ఉంటారన్నమాట. మరి దేవుడు నాకు రక్షణిచ్చాడు. ఒక బ్లెస్డ్ ఫ్యామిలీలో పెట్టాడు. ప్రతిరోజు కూడా నేను దేవునితో ఉండాలి అన్న విషయాన్ని నాకు అనేక విషయాల ద్వారా నాకు చెప్తా ఉంటాడు. నేను తప్పిపోయినప్పుడు పట్టుకుంటాడు నన్ను. నేను తప్పు చేసినప్పుడు నాకు ఒక్కొక్కసారి ఏంటి ప్రభా ఇంత శిక్ష, ఇంత బాధ అని అనుకుంటానన్నమాట. అప్పుడు వెంటనే నాకు ఒకసారి ఒక 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 మాట గుర్తొచ్చింది. మనము చర్చ్‌లో చాలా మంది పిల్లలు ఉంటారు కదా! లేకపోతే స్కూల్‌లో చాలా మంది పిల్లలు ఉంటారు గదా! అందరిని కొడతామా మనము? ఎవరిని కొట్టమసలు మనం. చెయ్యి కూడా ఎత్తం మనం. కానీ సొంత పిల్లలనైతే ఒక నేనైతే బాగా కొడతానన్నమాట. అయితే ఇప్పుడు ఇంక చాలా తగ్గింది. నువ్వెందుకు వినవని ఫట్మని ఒక్కటేసేస్తానన్నమాట. ఎవరేస్తారు? ప్రేమున్నోళ్ళే శిక్షిస్తారు. అవును. దేవుడికి మనల్ని శిక్షించైనా సరే, ఆయన దగ్గర పెట్టుకోవాలంటే ఇష్టం. మనం ఇందాక చెప్పుకున్నాం గదా! అనుకున్నాం గదా! హి సో పొసెసివ్. హి సో లవ్ టు అస్. ఎందుకంటే రక్తమునిచ్చి ఆయన మనల్ని కొనుక్కున్నాడు. ఆహ్, మనము ఆయన సొత్తు. ఆ మాటలోనే నువ్వు నువ్వు ఆహ్, చిన్న పిల్లలు అమ్మ "ఏయ్! మా అమ్మ" అనంటే, "ఏయ్! మా అమ్మ, నా అమ్మ" అని అంటూ ఉంటారు గదా! అట్లాగా నా సొత్తు. అసలు మన పేరు పెట్టి పిలిచిన దేవుడు, మన పేరు ఆయన అరచేతిలో చెక్కుకున్న దేవుడు. ఇంకా
ఆయన నా సొత్తు. ఆ మాట నాకు ఎంత ఇష్టము. అసలు ఆయన సొత్తు అంటానికి మనం ఏమైనా నేనైతే అసలు అది ఎట్లా అన్నాడు ఆయన? అదే ఆయన ప్రేమ, వింతైన ప్రేమ. ఆయన ప్రేమ నిజంగా చాలా వింతైన ప్రేమలో ఆహ్, మహనయీము అంత వింతైన ప్రేమలో మనల్ని నడిపిస్తున్నాడని నిజంగా ఎవ్రీ డే ఐ థాంక్స్ టు గాడ్. ఆహ్, అవును. నేను నిజంగా ఒక్కొక్కసారి ప్రేయర్‌లో అవును ప్రభా! నేను నిన్ను ప్రేమించుచున్నాను. గడగడా ఉడుకుచూ ప్రేమించుచున్నాను అని నాకు అలా అనిపిస్తూ ఉంటదన్నమాట. ఆయనంత ప్రేమ నేను కాదు కానీ, నేను కూడా ప్రభువుని ప్రేమిస్తున్నాను. ఆయనకి ఇష్టంగా ఉండాలని కోరుకుంటున్నాను కానీ, ఈ పూర్తిగా ఆయనకి ఇష్టంగా మేబీ లైఫ్ టైమ్ అందరం ట్రై చేసినా కూడా అలా అవ్వదు కానీ, బట్ ఆహ్, దేవుడు సహాయం చేస్తాడు. ప్రతి విషయంలో కూడా దేవుడు సహాయం చేస్తాడు. ఆయన్ని పట్టుకోవటం, హోల్డింగ్ ద గాడ్. ఒకసారి మనం చిన్న తప్పు చేశాము, మనం ఇట్లా అయ్యాము అని అసలు నేనైతే ఆహ్, వెంటనే నాకు దేవుడు గద్దించి ఇది నా తప్పు అని తెలిసినప్పుడు నేనసలు తప్పు ఒప్పుకోటానికి నేను భయపడను. అంటే మనుషులకి చెప్పుకునే కంటే ప్రభువుకి చెప్పుకుంటే హి హోల్డ్స్ అస్. ఆయన కృపగలిగిన హస్తాల్లో మనల్ని పెట్టుకుంటాడు. అండ్ ఆ తప్పు దావీదుకు చూసారా? ఇక మరి ఎన్నడూ అది చేయలేదాయన. అంతే ఇంకా. అలాగే మనకు కూడా ఇక మరి ఎన్నడూ చేయలేనంత శక్తిని, జ్ఞానాన్ని అయన్నీ కూడా మనకి ఇస్తాడు. ఇంత గొప్ప దేవుడు. అందుకే మనకి ఫిలిప్పీయులు రాసిన పత్రికలో 4 అధ్యాయంలో ఉంటది కదా! ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి. మరలా చెప్పుదును ఆనందించుడి. ఆహ్, అవును. వి హావ్ ఎ లాట్ ఆఫ్ అబండెంట్ జాయ్ ఇన్ ద లార్డ్ గాడ్ జీసస్ క్రైస్ట్. ఈ జాయ్‌కి, హ్యాపీనెస్‌కి ఆహ్, ఇదంతటికి కూడా ఆయన మనల్ని రక్షించుకున్నాడు. అట్లాంటి ప్రభువుని మనల్ని మనం గూడా మీరంతా ఎక్స్‌పీరియన్స్‌డ్. నేను గూడా అట్లా పట్టుకోవాలని ఐయామ్ ట్రైయింగ్. గాడ్ విల్ డెఫినైట్‌లీ హెల్ప్ అస్. ఈ చిన్న వాక్య తలంపుల్లో తలంపులు దేవుడు దీవించాలని ఆహ్, ప్రభువుని కోరుకుంటున్నాను. అండ్ నేను చెప్పే విషయాల్లో ఏమైనా తప్పులుండుంటే దయతో క్షమించండి. ఆహ్, ఐ వుడ్ లైక్ టు రెక్టిఫై మై సెల్ఫ్. ఏదన్నా ఉన్నా చెప్పండి. థాంక్ యూ సో మచ్.